స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీకు బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటే చాలు, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే మీరు క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ నేమ్ వచ్చి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. సో దీంట్లో మనకి ఎటువంటి వీడియో కేవైసీ కూడా ఉండదు, ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడగరు. సో బేసిక్ ఎలిజిబిలిటీ అంటే మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు ఈజీ అప్రూవల్ ఉంటుంది. ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన బెనిఫిట్స్ చూద్దాం. ముందుగా దీంట్లో మనకి వెల్కమ్ గిఫ్ట్ వోచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారో వాళ్ళకి 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్స్లో మీరు పేమెంట్ చేసినందుకు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా. అవి ఏంటంటే మనకి అపోలో ఉంది, బుక్ మై షో, క్లే ట్రిప్, డామినోస్, మింత్రా, నెట్మిట్స్, యాత్ర, ఇంకా కొన్ని ఉన్నాయి. వీటిలో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినందుకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని 1 lakh రూపీస్ అందుకంటే స్పెండ్ చేసినట్టయితే పర్ ఇయర్కి మీకు 2000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. అది మనకి క్లే ట్రిప్ అండ్ యాత్రకు సంబంధించింది. ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మీరు సేల్స్ టైంలో, అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు కూడా యూస్ చేసుకున్నందుకు ఎక్కువ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ట్రాన్సాక్షన్ అనేది 500 రూపీస్ కంటే అబౌవ్ ఉంటాయి. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఛార్జెస్ చూసుకుంటే ఇందులో మనకి యాన్యువల్ ఛార్జెస్ ఉన్నాయి, రెన్యువల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. యాన్యువల్ ఛార్జెస్ వచ్చి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. అండ్ రెన్యువల్ ఛార్జెస్ 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. మీకు ఎలాగో గిఫ్ట్ వోచర్ వస్తుంది కాబట్టి వెల్కమ్ బోనస్ కింద 500 రూపీస్. సో మీకు ఏదైతే జాయినింగ్ ఫీజు ఉందో అది మీకు రెండు ఈక్వల్ అయిపోతుంది. అండ్ మీకు రెన్యువల్ ఫీజు 500 రూపీస్ ఉంది కదా, అది కూడా మీకు ఉండకూడదు అనుకుంటే మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని 1 year లోపు 1 lakh రూపీస్ అది అంతకంటే మీరు స్పెండ్ చేయగలిగితే మీకు రెన్యువల్ ఫీజు కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇలా మీకు జాయినింగ్ బోనస్ వస్తుంది కాబట్టి మీకు జాయినింగ్ ఛార్జెస్ అనేవి కవర్ అయిపోతాయి. అండ్ రెన్యువల్ ఫీజు అనేది మీరు 1 lakh స్పెండ్ చేస్తే మీకు అది కూడా ఉండదు కాబట్టి లైఫ్ టైం పాటు ఫ్రీగా వచ్చినట్టే ఈ క్రెడిట్ కార్డ్ అనేది. ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్లో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు స్టార్ట్ అప్లై జర్నీ అని ఉంటుంది, కింద రిట్రైవ్ అప్లికేషన్ అని ఉంది. ఇన్కేస్ మీరు అప్లై చేస్తున్న మధ్యలో ఎక్కడైనా ఆగిపోయి బ్యాక్ వచ్చేసినా, మీకు అవ్వకపోయిన నెట్వర్క్ అనేది, మళ్ళీ మీరు లింక్ మీద క్లిక్ చేసుకుని ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ నుంచి అప్లై ప్రాసెస్ కంటిన్యూ చేయడం కోసం రిట్రీవ్ అప్లికేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని మీరు కంటిన్యూ అవ్వచ్చు. లేదు కొత్త వాళ్ళైతే స్టార్ట్ అప్లై జర్నీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తారు. ఎస్బీఐ సింప్లీ క్రెడిట్ కార్డ్ అని. కింద మీకు 3 స్టెప్స్ ఉన్నాయి: పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ అని చెప్పి. పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు డీటెయిల్స్ అడుగుతారు. మీకు నేమ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, కింద టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేయండి. ఆ తర్వాత మీకు సిటీ అడుగుతుంది, మీకు సిటీ ఎంటర్ చేయండి. మీరు విలేజ్లో ఉంటే మీ దగ్గర ఉన్న సిటీ నేమ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ సిటీ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు మదర్ నేమ్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, రెఫరల్ కోడ్ అడుగుతారు, ఆప్షనల్, ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కింద టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకి సాలిడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, రిటైర్ అని ఉంటుంది. సాలిడ్ పర్సన్ ఎవరైతే జాబ్ చేస్తున్నా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇన్కేస్ ఏ జాబ్ చేయట్లేదు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. మీ ఎలిజిబిలిటీ బాగుంటే క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. లేదు మీరు ఏదైనా ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకోండి. కంటిన్యూ చేసుకుంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో, సాలిడా సెల్ఫ్ ఎంప్లాయిడా, దాన్ని బట్టి కింద మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. కంపెనీ నేమ్, డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోండి. అది మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు ఓన్ నేమ్ ఇచ్చుకోండి. కింద మీకు డిజిగ్నేషన్ సోలో ప్రొప్రైటర్షిప్ కానీ పెట్టుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు అడ్రస్ అడుగుతారు. ఇది ప్రొఫెషనల్ డీటెయిల్స్, అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీరు సాలిడ్ పర్సన్ అనుకోండి, మీకు ఆఫీస్ అడ్రస్ అయితే ఇవ్వండి. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు హోమ్ అడ్రస్ ఇచ్చుకొని కింద స్టెప్ 3 మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి కంటిన్యూ టు డిజిలాకర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, కింద క్యాప్చా ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని కంటిన్యూ చేయండి. తర్వాత ఇన్కేస్ ఎవరైనా డిజిలాకర్ యూజ్ చేస్తుంటే ఆల్రెడీ మీరు ఏదైనా పిన్ పెట్టుకుంటారు కదా, దానికి ఆ పిన్ ఎంటర్ చేయండి. లేని వాళ్ళు కంటిన్యూ అయిపోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ అడ్రస్ ఏదైతుందో అది చూపిస్తుంది. ఇన్కేస్ ఆ అడ్రస్లో మీరు ఇప్పుడు ఉండడం లేదు, వేరే ప్లేస్లో ఉంటున్నారు అనుకోండి, కింద మై అడ్రస్ యాజ్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంది, దాని మీద టిక్ పెట్టుకొని ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది కాబట్టి మీరు ఇచ్చిన లొకేషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఎక్కడ ఉంటున్నారో కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత కింద కంటిన్యూ చేయొచ్చు. తర్వాత పేజ్లో మీరు ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ని బేస్ చేసుకుని మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ వస్తే కనుక ఈ విధంగా చూపిస్తారు. పైన యువర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డ్ అని కింద కార్డ్ చూపిస్తారు. ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. ఆ కింద మీకు కంప్లీట్ కేవైసీ టు గెట్ దిస్ కార్డ్ అని ఉంటుంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఇన్కేస్ మీకు ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది రాదు, సో రిజెక్ట్ అవుతుంది.
మీరు బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీ కార్డ్ చూపిస్తుంది కదా, కింద కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే తర్వాత పేజ్లో సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ అయితే తీసుకుని అప్లోడ్ అయితే చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు బ్యాంక్ వెరిఫికేషన్ ఫర్ కేవైసీ అని వస్తుంది. ఇక్కడ మీకు వీడియో కేవైసీ ఏమి ఉండదు, జస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీరు చేయాల్సింది ₹1 అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో క్రెడిట్ అవుతుంది ఫస్ట్గా. ఆ తర్వాత ఆ ₹1 మళ్ళీ మీరు వాళ్ళకి తిరిగి పే చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. సో దానికోసం మీరు కంటిన్యూ చేసుకోండి. తర్వాత ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇవ్వండి, తర్వాత అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ ఇచ్చుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని ₹1 అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతుంది. అది అయిన తర్వాత మీరు చేయాల్సింది ₹1 వాళ్ళకి తిరిగి పే చేయాలి వెరిఫికేషన్ కోసం. సో కింద ఈ విధంగా కంటిన్యూ టు పే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత నెట్ బ్యాంకింగ్ యూపీఐ వస్తుంది. సో మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లో ₹1 క్రెడిట్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఉన్న యూపీఐ నుంచి మీరు తిరిగి పే చేయాలి ₹1 అనేది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యూపీఐ ఐడి ఎంటర్ చేయండి మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బేస్ చేసుకుని. తర్వాత మేక్ పేమెంట్ మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది యూపీఐ యాప్లో, అక్కడ నుంచి మీరు ₹1 పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత పేజ్లో అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి మీకు డీటెయిల్స్ వస్తాయి, రివ్యూ చేసుకోండి. మీ యొక్క క్రెడిట్ కార్డ్ నేమ్ చూపిస్తారు. సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్ అని, కింద క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంటుంది, ఎంత అప్రూవ్ అయిందో మీకు. అది అందరికీ ఒకలా ఉండదు, తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు, మీ ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కింద యాన్యువల్ ఛార్జెస్, రెన్యువల్ ఛార్జెస్, ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఆఫర్స్ అవన్నీ చూపిస్తారు. సో అవన్నీ చూసుకుని కింద కన్ఫర్మ్ క్లిక్ చేసుకుంటే తర్వాత మీకు కార్డ్ యూసేజ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ డొమెస్టికా లేదు అంటే మొబైల్ ట్యాప్ అండ్ పే, సో మీరు ఏది కావాలో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు కార్డ్ అయితే చూపిస్తారు. కింద యువర్ ఫిజికల్ కార్డ్ విల్ బి డెలివర్ టు యువర్ అడ్రస్ విత్ ఇన్ 5 to 7 వర్కింగ్ డేస్ అని చెప్పి. సో మీ కార్డ్ ఇంటికి రావడానికి 5 to 7 డేస్ అయితే టైం పడుతుంది. ఈలోగా మీరు విర్చువల్ క్రెడిట్ కార్డ్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు పేమెంట్ చేయడానికి కూడా. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని మీరు మేనేజ్ చేయడానికి మనకు ఒక యాప్ అయితే ఉంది, ఎస్బీఐ కార్డ్ అని చెప్పి ప్లే స్టోర్లో. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఏదైతే తీసుకున్నారో ఈ క్రెడిట్ కార్డ్ అదే మొబైల్ నెంబర్తో దాంట్లో లాగిన్ అవ్వండి. తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ సెక్షన్లో మీకు చూపిస్తుంది మీ కార్డ్ అనేది. సో ఆ కార్డ్ డీటెయిల్స్ అని అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ స్టేట్మెంట్స్ కానీ మీకు ఏమైనా రివార్డ్స్ వస్తున్నాయి కదా మీరు పేమెంట్ చేసినందుకు, అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. వాటిని అక్కడి నుంచి మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు వెల్కమ్ గిఫ్ట్ వోచర్ అనేది ఉంది కదా ₹500, దాన్ని క్లెయిమ్ చేయడం కోసం మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం బిల్ పేమెంట్ చేస్తారో క్రెడిట్ కార్డ్ది దాంట్లోనే మీకు జాయినింగ్ ఛార్జెస్ కూడా యాడ్ అయిపోతాయి, $499 GST. అది మీరు ఎప్పుడైతే పే చేస్తారో ఆటోమేటిక్గా మీకు ₹500 వర్త్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ అనేది మీకు మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారో ఇన్ టైంలో మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేది క్లియర్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మాత్రమే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. ఇంకా ఎస్బీఐకి సంబంధించి అదర్ క్రెడిట్ కార్డ్స్ గురించి వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అండ్ అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా చెక్ చేయడం కోసం ఛానల్లో చూడండి. అండ్ పర్సనల్ లోన్స్ కూడా చూశాను, అంటే ఫోన్పేలో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలి, ఇంకా అదర్ పర్సనల్ లోన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.